నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో థైరాయిడ్ లోపాలతో సంతాన రాహిత్యం, జొన్న రొట్టెలు తింటే షుగర్ తగ్గుతుందా, గర్భాశయం గుట్టు విప్పే హిస్టెరోస్కోపీ, గ్యాస్ బాధల నుంచి విముక్తి ఎలా, ఇంకా హెల్త్ టిప్. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు గర్భం రాదని, ఒకవేళ గర్భం వచ్చినా నిలవదనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. థైరాయిడ్ లోపాల మూలంగా ఇటు గర్భిణీకి అటు పుట్టబోయే బిడ్డకు సమస్యల తాకిడి పెరుగుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. నిజానికి ఇవన్నీ ఒట్టి నమ్మకాలు మాత్రమే. థైరాయిడ్ లోపాలతో బాధపడే మహిళలకు గర్భధారణ కొద్దిపాటి ఇబ్బందులు మినహా పెద్దగా సమస్యలేవి ఎదురుకావు. అయితే థైరాయిడ్ హార్మోన్ను అదుపులో ఉంచే మందులు, వాటి మోతాదుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతారు డాక్టర్లు. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కాబోయే అమ్మ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ లోపాలు గర్భధారణను ఎలా ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ముందు అసలు మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ గొంతు భాగంలో సీతాకోక చిలుకలా కనిపిస్తోందే, ఇదే థైరాయిడ్ గ్రంథి. ఇదొక కీలకమైన గ్రంథి. ఈ గ్రంథి T3, T4 అనే 2 హార్మోన్లను స్రవిస్తుంది. ఈ 2 హార్మోన్లు మన శరీరంలో మెటబాలిజం రేటును నియంత్రించటంలో, గుండె నాడీ వ్యవస్థల పనితీరును చక్కబెట్టడంలో, మెదడు అభివృద్ధిలో, కండరాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో, నెలసరిని బరువును కొలెస్ట్రాల్ లెవెల్స్ను నియంత్రించటంలో చక్కగా పనిచేస్తాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ గ్రంథి పనితీరు దెబ్బతిన్నప్పుడు గర్భం ధరించటంలోనూ, గర్భిణీ సమయంలో అనేక చిక్కులు ఎదురవుతుంటాయి. ఎక్కువగా హైపర్ థైరాయిడ్ ఉన్న మహిళల్లో అన్కంట్రోల్డ్గా ఉండి, ఒకవేళ కనుక థైరాయిడ్ లెవెల్స్ కనుక చాలా తక్కువలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినట్టయితే కన్సీవింగ్లో కొంచెం కష్టం అవ్వచ్చు. సో మామూలుగా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో, సో అలాంటి వాళ్ళకి కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి రాస్తాము. అందులో ఈ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ కూడా ఒకటండి. సో ఒకవేళ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసి ఈ TSH అనేది కొంచెం చాలా తక్కువగా ఉండటం, ప్లస్ ఈ టోటల్ T3, T4 అనేవి కొంచెం కనుక ఎక్కువగా ఉన్నట్టయితే, అలాంటప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ లేకపోతే ఫిజిషియన్ని కానీ కలిసి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ని కరెక్ట్ చేసుకునేటట్టు చేసుకోవాలి. ఒకవేళ కనుక థైరాయిడ్ లెవెల్స్ కనుక నార్మల్కి వచ్చినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రావచ్చండి. హైపర్ థైరాయిడ్ అంటే బేసిక్గా మనం టెస్ట్లు చేసిన వాటిలో ఈ TSH అనేది చాలా లో అయిపోతుందండి. అండ్ T3, T4 కనుక టెస్ట్ చేయించినట్టే అది కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న మహిళల్లో మామూలుగా ఫస్ట్ కనుక వాళ్ళు ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకొని కరెక్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడికేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అలాంటప్పుడు యూజువల్గా ప్రాబ్లం ఏమీ ఉండదండి. అలాగే హైపోథైరాయిడ్ మనం ప్రెగ్నెంట్ మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఫస్ట్ టైం కనుక వాళ్ళు యాంటీనేటల్ విజిట్ కనుక వచ్చినట్టయితే మనము థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసి TSH అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టయితే అలాంటి మహిళల్లో యూజువల్గా రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువగా చెప్తూ ఉంటాం. అలాగే ఈ థైరాయిడ్ కనుక హైగా ఉండి ఒకవేళ కనుక మెడికేషన్ సరిగ్గా కనుక వాడకపోయినట్టయితే అది కొంచెం బేబీ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో బేబీ గ్రోత్ రిస్ట్రిక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉండటము, అలాగే కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటే వాళ్ళకి మామూలుగా వాళ్ళకి IQ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉండటము, ఇలాంటివి మనం హైపోథైరాయిడ్ ఉన్న మహిళల్లో కనుక ఒకవేళ కంట్రోల్లోకి తేకుండా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసినట్టయితే అలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే యూజువల్గా కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మామూలుగా ముందుగానే వాళ్ళు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో ఈ థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మనం దాన్ని సర్దిద్దుకొని ప్రెగ్నెన్సీ ఎంటర్ అయితే బెటర్. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది తెలియకుండా అంటే కొన్ని ఈ హైపర్ థైరాయిడ్కి కానీ వీటికి కొన్ని మెడికేషన్స్ అనేవి వాడుతూ ఉంటారు, అంటే రేడియో యాక్టివ్ అయోడిన్ ఇలాంటివి. అలాంటప్పుడు కనుక అవి కంటిన్యూ చేసి ప్రెగ్నెన్సీ కనుక ఎంటర్ అయినట్టయితే బేబీకి మళ్ళీ కొన్ని ఆ రేడియో యాక్టివ్ అయోడిన్ వల్ల కొన్ని ఎనామలీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకవేళ కనుక అది కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఎంటర్ అయితే బెటర్. సో
కంట్రోల్ చేసుకొని కనుక థైరాయిడ్ లెవెల్స్ మనం ప్రెగ్నెన్సీ కనుక కంటిన్యూ చేసినట్టయితే యూజువల్గా కాంప్లికేషన్స్ ఏమీ పెద్దగా ఉండవండి. బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్దీ డెలివరీ అయ్యే అవకాశం ఉండొచ్చు. థైరాయిడ్ హార్మోన్ తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే హార్మోన్. తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు తొలి 3 నెలల్లోనే మెదడు, నాడీ వ్యవస్థ రూపుదిద్దుకుంటాయి. ఈ ప్రక్రియలో థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. తల్లి గర్భంలో బిడ్డకు 10 నుండి 12 వారాల వయసు దాకా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాదు. కాబట్టి బిడ్డ తనకు కావలసిన థైరాయిడ్ హార్మోన్ను తల్లి నుండే తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో గర్భిణీల రోగ నిరోధక వ్యవస్థలో తలెత్తే సమస్యల వల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదలై అది తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే కొందరు గర్భిణీల్లో థైరాయిడ్ హార్మోన్ విడుదల తగ్గిపోవటం వల్ల, అంటే హైపోథైరాయిడిజం సమస్య వల్ల తల్లి బిడ్డల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. గర్భిణీల్లో అధిక రక్తపోటు రావటం, రక్తహీనత తలెత్తటం, గర్భస్రావం కావటం, కాన్పు కష్టం కావటం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ డిజార్డర్స్ అంటే బేసిక్గా 3 రకాలు అని చెప్పుకోవచ్చు. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ మనం మామూలుగా అందరికీ తెలిసినవే. ఇంకొక రకం ఉందిదండి దీంట్లో, దీన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అని చెప్పి అంటాం. అంటే మామూలు ఒకవేళ కనుక నార్మల్ లేడీ అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ లేకుండా ఉన్న మహిళల్లో మామూలుగా మనము మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్ వాల్యూస్ రెఫరెన్స్ రేంజ్ కనుక చూసినట్టయితే 0.3 to 5.5 మైక్రో ఇంటర్నేషనల్ యూనిట్స్ వాల్యూని నార్మల్గా పరిగణిస్తాం. అంటే ఇది థైరాయిడ్ లెవెల్ నార్మల్ అని చెప్తాం. కానీ ప్రెగ్నెంట్ మహిళల్లో మామూలుగా ఈ వాల్యూ అనేది ఇంకా తక్కువగా ఉండేటట్టు చూసుకుంటాం, సో దట్ ఇది బిడ్డ ఎదగటానికి హెల్ప్ అవుతుంది. సో ట్రైమిస్టర్ బేసిస్గా కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రైమిస్టర్లో మామూలుగా 0.1 to 3 మైక్రో ఇంటర్నేషనల్ యూనిట్స్ కంటే తక్కువలో TSH హార్మోన్ ఉండేటట్టు చూసుకుంటాం. అదే రెండో ట్రైమిస్టర్, మూడో ట్రైమిస్టర్ కనుక చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 0.2 to 0.3 నుంచి 3 మైక్రో ఇంటర్నేషనల్ యూనిట్స్ మధ్యలో ఉండేటట్టు ఈ TSH హార్మోన్ని చూసుకుంటాం. ఎవరికైతే ఈ మోతాదు దాటి కనుక TSH హార్మోన్ కనుక ఉంటుందో అలాంటి వాళ్ళల్లో మనం ప్రెగ్నెన్సీలో ముందు జాగ్రత్తగా థైరాక్సిన్ కానీ ఎల్ట్రాక్సిన్ కానీ థైరోనామ్ టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇవి ఆల్మోస్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్ స్కానింగ్లో మనము ఈ థైరాయిడ్ హార్మోన్ ఎంత లెవెల్లో ఉంది ఆ బేసిస్ చేసుకొని మనం థైరాయిడ్ టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సో ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ కనుక లెవెల్ నార్మల్కి వచ్చినా కూడా మనం త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఈ థైరాయిడ్ మెడికేషన్ అనేవి కంటిన్యూ చేయవలసి ఉంటుంది. డెలివరీ అయిపోయిన తర్వాత ఎవరికైతే ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అంటే ఎవరికైతే ఈ థైరాయిడ్ TSH హార్మోన్ లెస్ దెన్ 5.5 ఉన్నా మనం ఎవరికైతే మెడికేషన్ స్టార్ట్ చేస్తామో అలాంటి వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత వీళ్ళు యూజువల్గా మెడికేషన్ అనేది స్టాప్ చేయవచ్చండి. కానీ ప్రెగ్నెన్సీ కంటే ముందు కనుక థైరాయిడ్ ఆల్రెడీ వాళ్ళకి డయాగ్నోజ్ అయ్యి వాళ్ళు ప్రెగ్నెన్సీ అంతా వాళ్ళు టెస్ట్ చేయించుకొని దాన్ని కనుక కంట్రోల్లో పెట్టుకొని డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రీ ప్రెగ్నెన్సీ ఉన్న డోస్కి వచ్చేస్తారు. సో మామూలుగా కనుక అంటే నాన్ ప్రెగ్నెంట్ మహిళలు కనుక థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే వాళ్ళ జీవితాంతం యూజువల్గా ఈ మెడికేషన్ అనేది కంటిన్యూ చేయవలసి ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చిన సబ్ క్లినికల్ థైరాయిడ్ వీటికి మాత్రం యూజువల్గా లెవెల్స్ కనుక నార్మల్గా ఉన్నట్టయితే వీళ్ళు డెలివరీ అయిన తర్వాత చాలా వరకు ఈ మెడికేషన్ని స్టాప్ చేసుకోవచ్చు. గర్భిణీ దశలో సర్వసాధారణంగా థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం లాంటి సమస్యలు కూడా వచ్చిపడి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భిణీలు థైరాయిడ్ సమస్యలకు ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. థైరాయిడ్ సమస్యలకు సొంత వైద్యం పనికిరాదు. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు ఆహారపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మనలో చాలామంది జొన్న రొట్టెల్ని తినడాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ చక్కటి నియంత్రణలో ఉంటుందని నమ్ముతారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? జొన్న రొట్టెలతో నిజంగానే షుగర్ తగ్గుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. జొన్న రొట్టెలు, రాగి సంకటి లేదా ఇక రాగితో చేసినటువంటి పదార్థాలు, తర్వాత తైదులతో చేసినటువంటి దోశలు, ఇలాంటి రకరకాల అన్ని ఆహార పదార్థాలు ఉంటాయి కదా. ముడి ధాన్యాలని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో
అవన్నీ ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ని వెంటనే పెంచవు. కాబట్టి మీకు చూడటానికి ఏదైనా బియ్యం అన్నం తిని, అంటే ఉడకబెట్టిన అన్నం తిని ఆ తర్వాత మీరు రక్త పరీక్ష చేసుకున్నట్లయితే షుగర్ బాగా ఎక్కువైపోతుంది. అదే మీరు జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, తైదులు అలాంటివి వాటితో చేసినప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి కినోవాలు, ఓట్స్, ఈ మిగతా దేశాల నుంచి వచ్చాయి కదా, ఇవి ఏం తిన్నా కూడా వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరగవు. కాబట్టి మీరు చూడడానికి అది అంతా కూడా చాలా బాగుంది, మనం ఇంత ఆహారం తీసుకున్నా కూడా రక్తంలో గ్లూకోజ్ పెరగలేదు అనుకుంటాం. కానీ అన్నిట్లో ఉండేటువంటి గ్లైసెమిక్ లోడ్ ఒకటే. అసలు చెప్పుకోవాలంటే రాగిలో అన్నిటికన్నా ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి గ్లైసెమిక్ లోడ్ అనేది అన్నీ ఒకటే. కాబట్టి మీకు వెంటనే జీర్ణం అయ్యేవి, వెంటనే జీర్ణం కానివి అనేటువంటి పదార్థాలుగా దాన్ని విభజించుకుని కొన్ని సందర్భాల్లో వెంటనే జీర్ణం కాని పదార్థాలు తీసుకోవచ్చు. కానీ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఊళ్ళల్లో ఏ ప్రాంతాల్లో ఏ ఆహారానికి అలవాటు పడ్డారో వాళ్ళు ఆయా ముడి ధాన్యాలు తినటం మంచిది తప్ప, మీరు వరి బియ్యానికి అలవాటు పడిన ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు జొన్నలు, రాగులు తినడం కరెక్ట్ కాదు. అలాగే జొన్నలు తినేటువంటి ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు రాగులు తిని వేరే అలవాటు లేని పదార్థాలు తినకూడదు. దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి అన్నమాట. అలవాటు లేని పదార్థాలు తీసుకోవటం వలన లీకీ గట్ అనేటువంటి సమస్య వస్తుంది. అంటే మన చిన్న ప్రేవుల్లో మొదటి భాగంలో ఉండేటువంటి పొరల మధ్యలో ఉన్నటువంటి కణాల మధ్యలో కొన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి అన్నమాట. దీన్ని లీకీ గట్ అంటున్నాం. గర్భాశయంలో తలెత్తిన సమస్యల్ని తెలుసుకునేందుకు, వాటికి చికిత్స చేసేందుకు ఒకప్పుడు సర్జరీ తప్ప మరో మార్గం ఉండేది కాదు. అయితే హిస్టెరోస్కోపీ రాకతో ఇప్పుడు గర్భాశయంలోని అణువణువును నిశితంగా పరిశీలించేందుకు వీలవుతుంది. నెలసరిలో అధిక రక్తస్రావం, పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యల్ని గుర్తించడంతో పాటు హిస్టెరోస్కోపీ సాయంతో వాటికి చక్కగా చికిత్స కూడా చేయొచ్చు. అలాగే సంతాన సాఫల్యతను దెబ్బతీస్తున్న సమస్యల్ని సైతం హిస్టెరోస్కోపీతోటి సరిదిద్దవచ్చని చెబుతారు డాక్టర్లు. గర్భాశయం గుట్టు విప్పే హిస్టెరోస్కోపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హిస్టెరోస్కోపీ అంటే మనం గర్భసంచి లోపల క్యావిటీ లోపల కెమెరా పాస్ చేసి లోపల గర్భసంచి గోడలు ఎలా ఉన్నాయి, ట్యూబల్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఇంట్రాయూట్రైన్ క్యావిటీలో ఏమైనా పెథాలజీ ఉందా, ఇవన్నీ చూస్తాము. దీన్ని హిస్టెరోస్కోపీ అంటారు. ఇది మనం వజైనా నుంచి అంటే లైక్ న్యాచురల్ ఆరిఫైస్ ద్వారా యూట్రైన్ క్యావిటీలోకి అంటే గర్భసంచి లోపలికి ఒక స్కోప్ పాస్ చేసి గర్భసంచి గోడలను ఇంకా మన ట్యూబల్ ఓపెనింగ్స్ను మొత్తం డీటెయిల్డ్గా స్క్రీన్ మీద మనకి మానిటర్లో కనిపిస్తుంది. ఈ స్కోప్ వెళ్ళింది లైక్ లోపల మొత్తం డీటెయిల్డ్గా స్క్రీన్ మీద మానిటర్లో జూమ్లో కనిపిస్తుంది. దీన్ని హిస్టెరోస్కోపీ అంటారు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే గర్భం అందడం ఇబ్బంది ఉన్న వాళ్ళకి, గర్భం అందాక కంటిన్యూ అవ్వడం ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి కూడా హిస్టెరోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. యూజువల్గా రిపీటెడ్గా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి గర్భసంచి లోపల అతుకులు ఫామ్ అయ్యి, గర్భసంచి లోపల ట్యూబ్స్లో బ్లాక్స్ ఫామ్ అయ్యి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. వీళ్ళకి మనం ఈ హిస్టెరోస్కోపీ పాస్ చేసి లోపల అతుకులు ఏమన్నా ఉంటే చూసి అదే సిట్టింగ్లో అతుకులన్నీ తొలగించుకోవచ్చు. ఇంకా ట్యూబ్ లోపల బ్లాక్స్ ఇవి కూడా మనం డై టెస్ట్ అని చేస్తాము. చేసి లైక్ బ్లాక్ ఏమన్నా ఉంటే సన్నటి వైర్ అన్నది పాస్ చేసి ట్యూబ్లోకి అది కూడా మనం తొలగించుకోవచ్చు. ఇంకా 2 గర్భసంచులుగా కూడా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళందరికీ ఈ లోపల గోడను తొలగించడానికి కూడా హిస్టెరోస్కోపీ ఉపయోగపడుతుంది. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల కావచ్చు, ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు పెరుగుతున్నాయన్నది కాదనలేని నిజం. గ్యాస్ ట్రబుల్ని మనం పొట్టలో ఒక వాయుగుండంగా చెప్పుకోవచ్చు. కడుపు ఉబ్బరం, పులితేనుపులు, ఆపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే గ్యాస్ ట్రబుల్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ ట్రబుల్ అని ఎప్పుడు చెప్పుకోవచ్చు? అన్నం తిన్న వెంటనే దీర్ఘకాలికంగా గనక కడుపులో నొప్పి, కడుపు మంట, అధికంగా తేపులు రావటం, నార్మల్గా వచ్చే తేపులు కాకుండా అధికంగా తేపులు రావటము, లేకపోతే ఛాతిలో మంట లాంటి లక్షణాలు ఏమన్నా చెప్తుంటే అప్పుడు ఆ పేషెంట్కి మనము గ్యాస్ ట్రబుల్ ఉంది అని చెప్పుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ అనేది కేవలం కడుపు మంట, కడుపు నొప్పి కాకుండా చాలా రకాల లక్షణాలతో ఈ గ్యాస్ ట్రబుల్ అనేది మనకి హాస్పిటల్లో పేషెంట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఏంటంటే కడుపు మంట లేకపోతే కడుపులో నొప్పి, అలాగే పోస్ట్ ప్రాండియల్ ఫుల్నెస్ అంటాం. అంటే తిన్న వెంటనే కడుపు అంతా నిండుగా ఉండిపోయి ఉబ్బరంగా ఉండటము,
దాని తర్వాత ఎర్లీ సెటైటీ అంటాం. ఎర్లీ సెటైటీ అంటే కొద్దిగా తిన్నా కానీ కడుపంతా నిండుగా ఉన్నట్టు అనిపించటము. ఎనోరెక్సియా అంటే పూర్తిగా ఆకలి అనేది తగ్గిపోవటము. నెక్స్ట్ వికారము, వాంతులు రావటము, అధికంగా తేపులు రావటముతో పాటు కడుపంతా ఉబ్బిపోయి ఏదో బ్లోట్ అవుతున్నట్టు సెన్సేషన్ లాగా బ్లోటింగ్ సెన్సేషన్ ఉండటం కూడా ఈ గ్యాస్ ట్రబుల్ యొక్క లక్షణాల కింద చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఛాతిలో మంట, లేకపోతే హార్ట్ బర్న్ అంటాం అనమాట. ఛాతిలో మంట లేకపోతే ఛాతిలో నొప్పి అండ్ తిన్నది పుల్లతేపుల్లాగా గొంతులోకి పైకి రావటం కూడా ఈ గ్యాస్ ట్రబుల్ యొక్క లక్షణాల కింద చెప్పుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్కు మనం ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? గ్యాస్ ట్రబుల్ రావడానికి అదర్ సిస్టమిక్ డిసీజెస్ వల్ల కానీ కొన్ని డ్రగ్స్ వల్ల కానీ కూడా మనకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందులో జీర్ణ వ్యవస్థలో ముఖ్య కారణాలు ఏమిటంటే, ఒకటి మనం తీసుకున్న ఫుడ్ మనకి పడకపోతే దాన్ని ఫుడ్ ఇంటాలరెన్స్ అంటాము. అలాగే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ ట్రబుల్ రావచ్చు. నెక్స్ట్ మన పొట్ట కదలిక పేగు కదలిక తగ్గినప్పుడు కూడా మనకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని గ్యాస్ట్రోపెరిసిస్ అంటారు. అలాగే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, దానివల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే లోపల గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఏమైనా ఫామ్ అయినప్పుడు కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అదేవిధంగా మనకి బిలియరీ అండ్ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా అండ్ క్లోమ గ్రంథిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వారు కూడా గ్యాస్ ఇబ్బంది లాగే చెప్తూ ఉంటారు. అండ్ కొంతమంది మెడికేషన్స్ లైక్ మనకి నొప్పి బిళ్ళలు వాడుతున్నప్పుడు, అంటే వాటిని ఎన్ఐసైడేస్ అంటారు, అవి అధికంగా యూస్ చేసినప్పుడు, అలాగే ఐరన్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా యూస్ చేస్తున్న వారిలో అండ్ స్టిరాయిడ్స్ వాడుతున్న వారిలో కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా అదర్ సిస్టమిక్ డిసీజెస్ అంటే డయాబెటీస్ ఉన్నవారిలో కానీ, కిడ్నీల ప్రాబ్లం ఉన్నవారిలో కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారిలో కానీ మనము ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు చూస్తూ ఉంటాం. మనం తినే ఆహార పదార్థాలకు గ్యాస్ ట్రబుల్కు సంబంధం ఉందా? ఆహారం అనేది ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి ఒక్కొక్కసారి దారితీస్తూ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ హెల్తీ డైట్ కాకుండా ఎప్పుడైనా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు, బాగా ఆయిల్ ఫుడ్స్ కానీ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు కానీ, అండ్ ఫుడ్ ఒక టైం ప్రకారం తీసుకోకుండా బాగా లేట్ నైట్స్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల అండ్ బాగా కొంతమంది బెవరేజెస్ తీసుకోవటం వల్ల, ఎక్కువగా పుల్లటి వస్తువులు తీసుకున్నప్పుడు కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ సమస్యను ఎప్పుడు పట్టించుకోవాలి? గ్యాస్ ట్రబుల్ అనేది కొంతమందిలో చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. అలా దీర్ఘకాలికంగా ఉన్న గ్యాస్ ట్రబుల్ సమస్యని ఏదో సింపుల్ గ్యాస్ ట్రబుల్ సమస్యే కదా అని చెప్పేసి ఎప్పుడు అశ్రద్ధ అనేది చేయకూడదు. మనము ఎప్పుడైతే ఎప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ని సీరియస్గా పరిగణించాలి అంటే, దీర్ఘకాలికంగా ఇందాక చెప్పిన విధంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారిలో, అలాగే ఒక్కసారిగా అధికంగా బరువు తగ్గిపోయినా కానీ, ఒక్కసారిగా ఆకలి అనేది కంప్లీట్గా తగ్గిపోయినప్పుడు, వారికైనా వాంతి ఏమన్నా కాఫీ రంగులో వాంతి అవ్వటం కానీ, అయిన వాంతిలో ఏమన్నా రక్తం పట్టడం కానీ, ఇటువంటి లక్షణాలు ఉంటే వీటిని మనము వార్నింగ్ సైన్స్ ఆర్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాము. సో ఈ లక్షణాలు వచ్చిన వారు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆ సమస్యని అశ్రద్ధ చేయకూడదు. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? లక్షణాలు బట్టి డాక్టర్ గారు మీకు ఏ టెస్ట్ చేయాలో నిర్ధారణ చేస్తారు. అండ్ ముఖ్యంగా మనకి అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్టులతో పాటు ఎండోస్కోపీ పరీక్ష, అంటే నోటి ద్వారా ఒక ట్యూబ్ని పంపించి లోపల కెమెరా పెట్టి మన అన్నవాహికని, పొట్టని అండ్ చిన్న పేగుని ఎగ్జామిన్ చేసి అందులో ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉందా అని చెప్పి నిర్ధారణ చేసుకోవటము. అదేవిధంగా అవసరమైతే అల్ట్రాసౌండ్ పరీక్ష కానీ, సిటీ స్కాన్ పరీక్ష కానీ చేసి మనకి ఏ కారణం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ని ఎలా నివారించుకోవాలి? ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్యాస్ ట్రబుల్ నివారణ చేసుకోవటంలో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైట్ మోడిఫికేషన్స్ అనేవి చాలా పెద్ద రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనం తీసుకునే డయట్ అనేది హెల్తీ డైట్గా, బ్యాలెన్స్డ్ డయట్ విత్ గుడ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల, గుడ్ వాటర్ కంటెంట్ తీసుకోవటం వల్ల, ఫుడ్లో స్పైసీనెస్ తగ్గించుకోవటం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయటము అండ్ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయటము ఒక డైట్ మోడిఫికేషన్స్లో మనకి చాలా హెల్ప్ అవుతాయి. అదేవిధంగా లైఫ్ స్టైల్ విషయంలో యోగా చేయటం కానీ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం కానీ అండ్ మెడిటేషన్ చేయటం వల్ల మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాము.
అలాగే ఈ గ్యాస్ ట్రబుల్ని కూడా మనము త్వరగా నివారించుకోవచ్చు. గ్యాస్ బాధలకు చికిత్స ఎలా ఉంటుంది? గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్న వారు డాక్టర్ గారికి మీకు దేనివల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుందో నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి కొన్ని మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. మెయిన్గా అందులో ఇచ్చేవి పీపీఐస్ అంటాము, అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కానీ, అలాగే కొంతమందిలో ప్రోకైనెటిక్ డ్రగ్స్ కూడా అవసరం పడుతుంది. వారిలో ప్రోకైనెటిక్ డ్రగ్స్ ఇవ్వటం జరుగుతుంది. రజోడీ, జెంటాక్ వంటి మందు బిళ్ళల్ని అదే పనిగా వాడటం సరైందేనా? గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అనగానే వెంటనే ఓవర్ ద కౌంటర్, అంటే బయట మెడికల్ షాప్కి వెళ్ళి సార్ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఏదైనా మెడిసిన్స్ ఇవ్వండి అంటే వారు ఏదో ఒక మెడిసిన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము ఇనిషియల్గా రెస్పాన్స్ బాగుందని చెప్పేసి దాన్ని దీర్ఘకాలికంగా వాడటం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మెడిసిన్స్ దీర్ఘకాలికంగా ఎప్పుడూ వాడకూడదు. అండర్ డాక్టర్ సూపర్విజనే మనము ఈ రాజోడీ కానీ ఇటువంటి ఎనీ అదర్ పీపీఐ డ్రగ్స్ అనేది వాడుకోవటం మంచిది. అండ్ అలాగే దీర్ఘకాలికంగా ఈ పీపీఐస్ వాడటం వల్ల మనకి కొన్ని అనర్థాలు జరుగుతాయి. వాటిలో వచ్చేవే ఒకటి ఎట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ కానీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, అలాగే కొంతమందిలో బోన్స్ పట్టత్వం అంటే ఆస్టియోపోరోసిస్ రావటం కానీ, అలాగే బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ లాంటి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనము ఈ పీపీఎస్ ఎక్కువ రోజులు వాడుతున్నాము అంటే ఒకసారి డాక్టర్ గారి సలహా తీసుకొని అవి ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు కట్ డౌన్ చేసుకోవాలి అనేది తెలుసుకొని దాన్ని ఒక క్రమబద్ధంగా వాడుకుంటే ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ని నివారించుకోవటం మన చేతుల్లోనే ఉంది. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి, వేళకు తినాలి, తక్కువ మోతాదుల్లోనే ఎక్కువసార్లు తినటం మంచిది. ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. గ్యాస్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. నెలసరి క్రమం తప్పి వస్తున్నప్పుడు మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెంతికూరలో ఎక్కువ మోతాదులో కాల్షియం, మెగ్నీషియం, కొంత మోతాదులోని విటమిన్ D లభిస్తాయి. ఇవి ఎముకల్ని కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.